ప్రధాని నరేంద్ర మోదీ మరీ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు మోదీ. ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఇతర ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అటు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీకి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మరోవైపు తన టూర్లో భాగంగా ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. బహిరంగ సభకు ముందు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. సిరిపురం కూడలి సమీపంలో ఉన్న వెంకటాద్రి వంటీలు నుంచి సభావేదిక వరకు రోడ్ షో కొనసాగబోతుంది. మోదీ పర్యటన నేపథ్యంలో 5,000 మందితో భద్రత కల్పిస్తూ ఉన్నారు అధికారులు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు పాల్గొంటున్నారు. అటు బహిరంగ సభ జరిగే ఏయూను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూటమి సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. ఇతర ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అటు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీకి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మరోవైపు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ విశాఖ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టబోతోంది? స్వాగత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఐఎన్ఎస్ కళింగలో ఆయన ప్రత్యేక విమానంలో చేరుకుంటారు 4:15 గంటలకు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడి నుంచి ఐఎన్ఎస్ డాగా నుంచి నేరుగా బయలుదేరి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి సిరిపురం ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. సిరిపురం దగ్గర వెంకటాద్రి వంటిల్ అనే ఒక ఉంటుంది, అక్కడ దగ్గర నుంచి కూడా ఈ రోడ్ షో అనేది ప్రారంభమవుతుంది. రోడ్ షోలో ప్రధానంగా కూడా మోడీ, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక వాహనం మీద ముందుకు సాగుతూ కూడా ప్రజలకు అభివాదం చేయబోతూ ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, 2 లక్షల కోట్లకు పైబడి ప్రాజెక్టులు, కీలకమైనటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రాంత రూపురేఖలను మార్చే ప్రాజెక్టులను తీసుకొస్తున్న నేపథ్యంలో మోడీకి కృతజ్ఞతలు తెలిపేలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఇక్కడ తరలించి వాళ్ళందరి ద్వారా కృతజ్ఞత తెలిపేలాగా మోడీకి పూలవర్షం కురిపించేలాగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే 4:55 నిమిషాలకు ఇక్కడ రోడ్ షో ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా కూడా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ వేదిక ఉంటుందో అక్కడ వరకు కూడా ఈ రోడ్ షో ఉత్సాహంగా కూడా సాగడానికి విస్తృతమైన ఏర్పాట్లు
ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే కూడా ప్రజలంతా రోడ్డుకి ఇరువైపులా బారులు తీరు ఉన్నారు. మోడీ ఇప్పుడు వస్తారో ప్రతిజ్ఞలు చాటుకుందామనే రీతిలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం నేపథ్యంలో అందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకొని సంస్థగా వేచి చూస్తూ ఉన్నారు. అలాగే విక్రమ్, భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మొత్తం ఎంతమంది అధికారులు ఈ విధుల్లో పాల్గొంటూ ఉన్నారు? ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి లోపాలకు లోటుపాట్లకు ఎక్కడ భద్రతా పరంగా కూడా ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం ముందస్తుగానే సిద్ధమైంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులు కూడా మంత్రులు వరుసగా సమీక్షలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు కూడా వరుస సమీక్షలు చేసి స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీజీ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. నగరాన్ని మంత్రుల్ని కూడా వాళ్ళు అధీనంలోకి తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే బహిరంగ సభా వేదిక, అదేవిధంగా మోడీ ప్రయాణించే మార్గము, అదేవిధంగా రోడ్ షోస్ సాగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద డాగకొనతో అడుగడుగునా నిఘా పెట్టి ఉంచారు. భారీ ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. దాదాపు 30 మంది ఐపీఎస్ అధికారులు నేరుగా కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారంటే ఏ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. వారితో పాటు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటుగా కూడా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు మరి కొంతమందిని కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం భద్రతా బలగాలన్నీ కూడా ఇక్కడ చేరుకొని ఈ పరిస్థితులన్నీ కూడా కొనసాగిస్తున్నాయి. భద్రత కూడా రైట్, విశాఖ టూర్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రధాని మోదీ మరి కాసేపట్లో విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు ప్రధాని. ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇతర ప్రాజెక్టులను ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని మోదీ అటు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం అయినటువంటి క్రిస్ సిటీకి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. మరోవైపు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అటు బహిరంగ సభకు ప్రధాని మోదీ ముందు రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. సిరిపురం కోడలి సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రి వంటేలు నుంచి సభావేదిక వరకు రోడ్ షో కొనసాగబోతోంది. మోదీ పర్యటన నేపథ్యంలో 5,000 మందితో భద్రతను కల్పిస్తున్నారు అధికారులు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు పాల్గొంటూ ఉన్నారు. ఇక బహిరంగ సభ జరిగే ఏయూను ఎస్పీజీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లో విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు మొదటగా శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన
10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఇతర ప్రాజెక్టులను ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు కూడా ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మరి కాసేపట్లో ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకోబోతున్నారు. విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఈరోజు ప్రజలంతా పరిగణిస్తూ ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా లేని విధంగా ఒకేసారి 2 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులతో ఈ ప్రాంత రూపురేఖలను మార్చే విధంగా కీలకమైనటువంటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ఇక్కడ సిరిపురం వద్దకు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా కూడా ముందుకు ఏదైతే ప్రజావేదిక ఉందో, బహిరంగ సభ జరగబోతుందో అక్కడికి చేరుకుంటారు. అడుగడుగున పోలీసులు ప్రతి అడుగును క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఎస్పీజీ బలగాలన్నీ కూడా విశాఖపట్నం నగరాన్ని నిన్నటి నుండి కూడా అధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా ఇతర విభాగాల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతటినీ కూడా దాదాపు 5,000 మంది పోలీసు బలగాలని ఈ మోడీ పర్యటన కోసం ప్రత్యేకంగా కూడా ఇక్కడ వాళ్ళందరినీ నిత్యం చేయడం జరిగింది. ప్రజలంతా కూడా ఇప్పటికే ఇక్కడ సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదేవిధంగా రోడ్ షో దగ్గర మోడీని కలిసి అభివాదం చేసేందుకు దారి పొడిగిన ప్రజలంతా కూడా బారులు తీరు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అలాగే విక్రమ్, రోడ్ షో మొత్తం ఎంత సమయం పాటు కొనసాగబోతోంది? అలాగే ప్రధాని మోదీతో పాటు రోడ్ షోలో ఎవరెవరు పాల్గొంటున్నారు? రోడ్ షో ఖచ్చితంగా 4 గంటల 50 నిమిషాలకు ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ 4:15 నిమిషాలకు ఐఎన్ఎస్ డాగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కూడా ఈ సిరిపురం ప్రాంతానికి చేరుకుంటారు రోడ్డు మార్గంలో. అక్కడి నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కాబోతోంది. సిరిపురం దగ్గర వెంకటాద్రి వంటిల్లు అని ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ ఉంటుందో ఈ గ్రౌండ్ వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగబోతుంది. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని రోడ్ షో విశాఖపట్నంలో కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే రోడ్ షోలో ప్రధాని మోడీతో పాటుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మోడీతో పాటు ఏదైతే రోడ్ షో వెహికల్లో ప్రయాణం చేస్తూ ప్రజలకు అభివాదం తెలుపుతూ ఉంటారు అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అటు సభా వేదిక వద్దకు వెళ్ళిన తర్వాత కూడా వేదిక మీద ఎవరెవరు ముఖ్య వ్యక్తులు ఉండాలనే దానికి సంబంధించి కూడా ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నారు. ఏవైతే ప్రాజెక్టులు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా కూడా మోడీ, అదేవిధంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖలకు చెందినటువంటి మంత్రులు కూడా ఈ వేదిక మీద ఆసీనులయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ప్రసంగించడానికి సంబంధించి కూడా వేదిక మీద చాలా పరిమితంగా ఇచ్చారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే ప్రధాని షెడ్యూల్ ఒక 20 నిమిషాల పాటు రోడ్ షో సాగబోతుంది. ఆ తర్వాత 5:30 గంటల సమయంలో మోడీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. బహిరంగ సభను కూడా ఎక్కువసేపు కాకుండా మీరు గంట సేపు లోపలిగానే పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 5:30 గంటలకు ఈ ప్రారంభమైన తర్వాత 6:30 గంటలకు సభ ముగిసిన తర్వాత మోడీ ఇక్కడ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి పయనమవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంతా కూడా ఒక పకడ్బందీగా షెడ్యూల్ని ముందస్తుగానే రూపొందించారు. ఆ షెడ్యూల్ ప్రకారమే నిమిషం కూడా అక్కడ తేడా లేకుండా విక్రమ్, రోడ్ షోలో అటు ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ షో విషయంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? అలాగే బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీతో పాటు ఎవరెవరు హాజరవుతున్నారు? మోడీ ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఒక చారిత్రాత్మకంగా కూడా ఆయన రోడ్ షోలు నిలిచిపోయేలాగా, అదేవిధంగా సభా వేదిక నిలిచిపోయేలాగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ముందస్తుగానే సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో దాదాపు కూడా 2 లక్షల మంది జనాభాతో భారీ సభను కనీవిని ఎరుగిన రీతిలో నిర్వహించాలని నిర్ణయించిన మేరకు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి
అనకాపల్లి, పాడేరు, శ్రీకాకుళం, పార్తీపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ తరలివచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సభావేదిక వద్ద భారీగా జనం చేరుకున్నారు ఇప్పటికే కూడా. మరోవైపు రోడ్ షో కూడా మోడీ ఏదైతే రోడ్ షో మార్గంలో పయనిస్తారో ఆ మార్గంలో భారీగా కూడా ప్రజలు ఇప్పటికే చేరుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోడీకి అభివాదం తెలుపుతూ కృతజ్ఞత తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు అదే ఎస్పీజీ బలగాలు ముందస్తుగానే కొన్ని నియమ నిబంధనలు పొందుపరచడం జరిగింది. రోడ్ షోలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువు ఉండడానికి వీల్లేదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఓన్లీ సెల్ ఫోన్ తప్పితే మరి వాటర్ బాటిల్ కానీ ఇతరత్ర ఏ వస్తువులను తీసుకురావద్దని చెప్పి ముందస్తుగానే నిర్ణయించి పోలీసులు అడుగడుగునా వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే రోడ్ షోలో ఉండే జనంలోకి పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఎక్కువగా డ్రోన్లతో ప్రమాదం పొంచుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నేపథ్యంలో కూడా డ్రోన్లకు సంబంధించి కూడా కొన్ని పరిమితులు విధించి డ్రోన్లు ఎక్కడ ఎగరవేయడానికి వీల్లేదు, ఎగరవేస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ముందుగానే హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.